సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. అలాగే 40 మంది క్షతగాత్రులయ్యారు. వీరందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మృతి చెందిన 18 మందిలో కాకినాడకు చెందిన హారిక, చెల్లపల్లి హారిక ఒకరు. చెల్లపల్లి హారిక కథ వింటే కన్నీరు రాకమానదు. ఎందుకంటే చెల్లపల్లి హారిక ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కు వచ్చిందనే చెప్పుకోవాలి. చిన్నతనంలోనే తండ్రి మరణించడం, అలాగే తోడబుట్టిన అన్న ఉన్నప్పటికీ కూడా చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కేవలం తల్లి అమ్మమ్మతో కలిసి హారిక ఉంటోంది. అయితే రాఖీ పండుగకు కాకినాడకు చేరుకుంది. తన పెదనాన్న కొడుకుకి రాఖీ కట్టేందుకు కాకినాడకు వచ్చిన హారిక మరొక్క రోజు ఇంట్లో ఉంటే ప్రాణాలతో ఉండేదేమో. సెలవు లేని కారణంగా రాఖీ కట్టి వెంటనే తాను అనకాపల్లి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతో పెరిగిన హారిక చదువుల్లో మాత్రం చాలా బాగా రాణించేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. అయితే ఇడుపులపాయలోని IIITలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది హారిక. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కెమికల్ ఇంజనీర్ గా గత 8 నెలల నుంచి కూడా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఉద్యోగం అయితే చేస్తోంది. 8 నెలలే అయ్యింది తన ఉద్యోగంలో జాయిన్ అయ్యి. 8 నెలల తర్వాత తను ఇంటికి రావడం కూడా జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా తన అన్నయ్యకి రాఖీ కట్టేందుకు వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. ఇంకొక రోజు ఉండమని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ కూడా సెలవు లేని కారణంగా తను కంపెనీకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం గురించి మనం మాట్లాడుకుంటే కనుక రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే 18 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉన్నారు. అయితే శిథిలాల కిందే హారిక కూడా చిక్కుకొని మరణించినట్లుగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని తన స్వగృహానికి తీసుకొచ్చారు. కాకినాడలోని తన స్వగృహానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఇంటి వద్ద పరిస్థితి అయితే ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచిన కన్న కూతురు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తల్లి ఆవేదన అంతా ఇంత కాదు. ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య 18కి చేరినప్పటికీ హారిక విషయానికి వస్తే గనక కదిలిస్తే కన్నీటి గాథ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగిన హారిక కష్టపడి చదివి ఈ స్టేజ్ కు వచ్చిందంటూ కూడా తన తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఇంకొక రోజు ఉండమని చెప్పినప్పటికీ కూడా సెలవు లేని కారణంగా తను వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కరోజు కుటుంబ సభ్యులతో గడిపి ఉంటే గనక తాను ఈ రోజు ప్రాణాలతో ఉండేదంటూ కూడా బంధువులంతా కూడా చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మృతుల సంఖ్య 18కి చేరింది. వీరందరికీ కూడా మృతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ కూడా జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి. రేపు ఘటనా స్థలానికి చంద్రబాబు చేరుకునే అవకాశం అయితే ఉంది. మృతులు అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పరామర్శించేందుకు చంద్రబాబు రేపు రానున్నారు. ప్రస్తుతం అయితే గనక ఆ ప్రాంతం అంతా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు సెజ్లో ఇలాంటి జరుగుతూ ఉంటాయంటూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. ఫార్మా కంపెనీలో ప్రధానంగా కెమికల్ రసాయనాలు తయారు చేయడంతో పాటు భారీగా రసాయనాలు నిల్వ ఉంచడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతాయంటూ కూడా అందులో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే చుట్టుపక్కల గ్రామాల వారు కూడా చెబుతున్న పరిస్థితి. రియాక్టర్ పేలడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అలాగే క్షతగాత్రులు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం చెబుతున్న పరిస్థితి. క్షతగాత్రులందరూ కూడా విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వీళ్ళందరికీ కూడా హాస్పిటల్లో తగిన సదుపాయాలు కల్పిస్తున్నామంటూ కూడా చెప్పారు. అలాగే 18 మంది మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయింది. వాళ్ళందరూ కూడా మృతదేహాల్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడకు చెందిన హారిక మృతదేహం తన స్వగృహానికి చేరుకుంది. ప్రస్తుతం ఇంటి వద్ద పరిస్థితి అయితే గనక ఆర్తనాదాలతో మినింటిపోతుంది. ఒక్కరోజు కూతురు తనతో గడిపి ఉంటే గనక ఈ రోజు ప్రాణాలతో బ్రతికి ఉండేదంటూ కూడా తన తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. చిన్నప్పుడే తన భర్తను కోల్పోయింది. కొన్ని రోజుల క్రితమే చిన్నప్పుడే తన కొడుకు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతురు కూడా మరణించడంతో ఆ తల్లి ఆర్తనాదాలు అంతా ఇంత కాదు. తల్లి అలాగే అమ్మమ్మతో పాటు హారిక ఉండేది. చదువుల్లో మాత్రం చాలా బాగా రాణించేదంటూ కూడా చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివింది. ఇడుపులపాయ IIITలో సీట్ సంపాదించింది. అలాగే పూర్తవగానే విద్యాభ్యాసం పూర్తయిన 8 నెలలకే తనకు ఉద్యోగం కూడా కెమికల్ ఇంజనీర్ గా ఉద్యోగం రావడం. కేవలం 8 నెలలు మాత్రమే తను ఉద్యోగంలో జాయిన్ అయ్యి 8 నెలలు మాత్రమే అయింది. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన
ఈ అమ్మాయి ఈ స్టేజ్ కి వచ్చింది కష్టపడి, ఇప్పుడు ఎవరికి కానరాని లోకాలకు వెళ్ళిపోయింది అంటూ కూడా చెబుతున్నారు. పెదనాన్న కొడుకుకు రాఖీ కట్టేందుకు కాకినాడకు వచ్చిన హారిక అసలు తన పరిస్థితి అయితే గనక వర్ణనాతీతం అన్నమాట. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం కదిలించినా మాట్లాడలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. అయితే తరచూ కూడా సెజ్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.